అమ్మ చెప్పే మాటలు తియ్యగా ఉంటాయి. సో వినండి అమ్మగా నా ముచ్చట్లు. హలో ఆల్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మగా నా ముచ్చట్లు. సో మా పాప లేచింది, ఇద్దరం ఇప్పుడు కిందికి వెళ్ళిపోతాం. వాళ్ళ అన్నయ్య లేడు అని అడుగుతుంది. వాడు నైట్ నిన్న కిందనే పడుకున్నాడు అత్తయ్య వాళ్ళతో. సో ఇంకా త్వరగా లేచి వెళ్తుంది, వాళ్ళ అన్నం చూడాలి లేవగానే. అండ్ రాగానే నేను నైట్ పెసరపప్పు నానబెట్టుకున్నాను పెసరట్టుకని. అండ్ ఇంకో అదిను నా ఆమ్లా జ్యూస్కి ప్రిపేర్ చేసుకున్నాను. రెండు గ్రైండ్ చేసేసాను. సో ఇప్పుడు నా ఆమ్లా జ్యూస్ తాగుతున్నాను. ఈ నైట్ సరిగ్గా నిద్ర పట్టక కొంచెం లేట్గా లేసాను. సో కొన్ని షార్ట్స్ మిస్ చేశానండి. అన్నీ షార్ట్గా తీసాను. అండ్ పెసరట్లోకి పల్లీలు, కొబ్బరి, పచ్చిమిర్చి, గార్లిక్ ఫ్రై చేసి పెట్టుకున్నాను. అవి చల్లారాక మిక్సీ పడతాను. నా పనిలో నేనుంటే వీళ్ళు నా వెనక నుండి వచ్చి అమ్మ టోస్ట్ అని అడుగుతున్నారు. సో మీరే చేయండి నాన్న అన్నాను. సో చేసుకుంటున్నారు. తప్పేం లేదండి, ఇలా చిన్న చిన్న పనులు వాళ్ళకి చెప్పాలి, ఇన్వాల్వ్ చేయాలి. లేదంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పండి. సో ఏ మొహమాట పడకుండా పిల్లలకి చిన్న చిన్న పనులు చెప్పండి. అండ్ ఇప్పుడు చల్లారిపోయిన పల్లీలు అవన్నీ గ్రైండ్ చేసుకుంటున్నాను. పల్లీలు, కొబ్బరి, కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాక పోపు పెట్టేసుకుంటున్నాను. ఒక ఎండుమిర్చి, మాకు అసలు పిల్లలు ఉంటారు కాబట్టి కారం చాలా తక్కువ. అండ్ లంచ్లోకి లక్ష్కి బ్రాకలీ రైస్ అనమాట. సో అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ దోశ పిండి కూడా గ్రైండ్ అయిపోయింది కాబట్టి అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ నేను పెసరట్టు గ్రైండ్ చేసేటప్పుడే కొన్ని పచ్చిమిర్చి కూడా వేస్తాను. యాక్చువల్గా అల్లం కూడా వేసుకోవచ్చు, కానీ పిల్లలకు ఘాట్ అవుతుందని నేను అల్లం ఒక్కటి మిస్ చేస్తాను. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో పెసరట్టు వేసుకుంటున్నాను. మా హస్బెండ్కి అయితే ఆనియన్ పెసరట్టు చాలా ఇష్టం. నాకేమో పెసరట్టు మీద పల్లి కారం కానీ నువ్వుల కారం కానీ ఉండాలి. సో ఇలా ఒక్కొక్కరం ఒక్కొక్క వెరైటీ వేసుకొని బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తామన్నమాట. అండ్ లక్ష్యకి ఆల్రెడీ వాడు టోస్ట్ తింటున్నాడు కాబట్టి స్నాక్స్ బాక్స్లో టిఫిన్ పెడతానండి. రెండు వెంటనే తినాలంటే అవ్వదు కదా. అండ్ పాప వాడికన్నా ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా వెళ్తుంది కాబట్టి దానికి ఓన్లీ ఫ్రూట్ పెడతాను. సో పెసరట్టు వేసుకొని ఇలా లిడ్ పెట్టుకొని కొన్ని సెకండ్స్ అలా కుక్ చేసుకొని తర్వాత తీస్తే చాలా మంచిగా వస్తాయన్నమాట. అండ్ ఇప్పుడు నా పెసరట్టు రెడీ అయిపోయింది, ఎంత నీట్గా వస్తుంది చూడండి. అండ్ ఇంట్లో మా పెసరట్టుకి చాలా ఫ్యాన్స్ అండి. వీక్లీ ట్వైస్ అన్నా ఉండాల్సిందే. అండ్ మా బాబు లంచ్ బాక్స్ బ్రాకలీ రైస్, నంచుకోవడానికి చెకోడీలు, బ్రేక్ఫాస్ట్లోకి దోశ అండ్ ఫ్రూట్ వచ్చి సపోటా పెట్టాను. దోశలోకి కరివేపాకు కారం ఇష్టం వాడికి, అదే పెట్టాను. ఇంకా వాడు వెళ్ళిపోయాడండి బాబు. నేను హడావిడిగా లేట్ అయిపోతుందని అంటే వాడిని తీసుకెళ్ళిపోయారు ఇంకప్పటికే. సో ఆ క్లిప్ మిస్ అయింది. పాపని స్నానం చేయించి ఇంకా జుట్టేయడానికి కష్టాలు పడుతున్నాను. నాకు ఇప్పుడు అర్థమవుతుంది మా అమ్మ నాకు చిన్నప్పుడు ఎందుకు బాయ్ కట్ పెట్టించేదో. అస్సలు కూర్చోడానికి ఎంత కష్టపడుతుందో అమ్మగారు. సో ఇంకా దాని టాయ్ని ముందేసాను, నేను నీకు జుట్టేస్తాను, నువ్వు నీ టాయ్కి వెయ్యి అని. అది ఏమో సరిగ్గా కూర్చోట్లేదంట, దాన్ని తిడుతుంది, కొడుతుంది. సో అలా కొంచెం కష్టపడి దానికి 2 పిలకలు అయితే వేసేసాను. సమ్మర్ కదా, సో వదిలేస్తే నెక్ దగ్గర అంతా చెమటొచ్చి ర్యాష్ అవుతుందని సో మంచిగా పైకి అలా టైట్గా కట్టేసాను. దాని బొమ్మను కొడుతుంది, అది కూర్చోట్లేదు, జుట్టు సరిగా ఉండట్లేదు అని. ఏంటో వీళ్ళు అసలు. అండ్ పక్కన ఒక బ్లాక్ మార్కర్ పెన్ ఉంటే అది తీసుకొని వచ్చి అమ్మ నాకు ఐస్కి పెట్టు అంటుంది. అది కాజల్ అనుకుందో ఏంటో. సో ఇది కాజల్ కాదమ్మా, ఇది పెన్ను, మనం రాసుకోవడానికి పేపర్ మీద రాయాలి అని చెప్తున్నాను. ఇప్పుడు దాని ఎక్స్ప్రెషన్ చూడండి. అవునా, ఇది పెన్నా, కాజల్ కూడా ఇలాగే ఉంటుంది అన్నట్టిస్తుంది. సో ఇంకా పేపర్ మీద రాయడానికి వెళ్తుంది. అండ్ పాప స్నాక్స్ వచ్చి యాపిల్ ఇన్ యాపిల్ బాక్స్. సో అలా ఉండాలన్నమాట, అన్నీ కొంచెం డిఫరెంట్గా. ఇంకా రెడీ అయ్యి వెళ్తుంది. అసలు ఎంత ఇష్టమో స్కూల్కి వెళ్ళడం అంటే. ఫ్రమ్ ఫస్ట్ డే అసలు అది ఏడవలేదండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది స్కూల్ని, ఫ్రెండ్స్ని. హాలిడేస్ వచ్చినా కూడా అమ్మ నాకు ఎందుకు ఇవాళ స్కూల్ లేదు అని అడుగుతుంది. అండ్ వాళ్ళ నాన్న నా ముగ్గు తొక్కుతున్నాడని చెప్పేసి చెప్తుందనమాట. సో అంత కష్టపడి వేసిన ముగ్గు ఒక్కటే రోజు ఉంచితే బాగా అనిపించదు కదా, అందుకే ఇవాళ కూడా ఉంచేసాము. సో
బాయ్ చెప్తుంది ఇంకా మెల్లగా కార్ ఎక్కి. ఇవాళ వాళ్ళ నాన్నే డ్రాప్ చేయాలని అడిగింది మరి. సో బాయ్ అమ్ములు వెళ్ళిపోయిందండి. పాప వెళ్ళిపోయాక నేను ఫ్రెష్ అయ్యాను. ఇవాళ నా అవుట్ఫిట్ ఇది నాకు చాలా ఇష్టమైన ఫ్రాక్ అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ వేసుకొని తింటున్నాను. ఈలోపు మా అత్తయ్య మునక్కాయలు పొట్టు తీస్తున్నారు. నేను బ్రేక్ఫాస్ట్ తినేసి గోరుచిక్కుడుకాయని సన్నగా కట్ చేస్తున్నాను అనమాట. ఇలా ఉంటే నాకు తినాలనిపిస్తుంది. సైజ్ పెద్దగా ఉంటే తినబుద్ధి అవ్వదు. సో మంచిగా చాప్ చేసుకున్నాను. ఇవాళ మా ఇంట్లో కర్రీస్ మునక్కాయ టమాటో అండ్ గోరుచిక్కుడు ఫ్రై అనమాట. అండ్ నేను కుకింగ్ ప్రాసెస్ చూపించలేదు, వంటలు చూపిస్తాను చూడండి. టమాటో మునక్కాయ అండ్ ఒక్క గోరుచిక్కుడుకాయని త్రీ వెరైటీస్గా చేస్తాము. ఇదేమో మాకు లైక్ గోరుచిక్కుడుకాయ విత్ నువ్వుల పిండి, అండ్ ఇదేమో పిల్లలకి కొంచెం కారం తక్కువగా విత్ నువ్వుల పిండి, అండ్ ఇదేమో మా మామయ్య గారికి వితౌట్ నువ్వుల పిండి. అందుకే అండి మా ఇంట్లో ఇన్ని వెరైటీస్ అంటాను. ఒక్కొక్కరికి ఒక్కోలా కావాలి. అండ్ నేను ఇవన్నీ చేసేసరికి పాప స్కూల్ టైం అవుతుంది. సో పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను. ఎండలు దారుణంగా ఉన్నాయి, అందుకే ఫుల్ ప్యాక్ చేసుకొని వెళ్తున్నాను. దానికి కూడా ఒక టవలును స్పెక్స్ పెట్టుకున్నాను టిక్కీలో. చాలా ఏమంటారు, వేడి గాలి వస్తుంది. అమ్మగారు ఎలా అయ్యారు చూడండి. సో వాళ్ళ టీచర్ ముట్టుకుని ఉంటే అసలు ముట్టుకొనివ్వట్లేదు. సో అలా నీట్గా ప్యాక్ చేశాను. ఎంత క్యూట్ ఉందో. అండ్ రాగానే మంచిగా ఫుడ్ పెట్టి తినిపించి పడుకోబెడతాను. ఇది అండి నా వ్లాగ్, ఆఫ్టర్నూన్ వ్లాగ్. సో ఈవినింగ్ ఇంకో వ్లాగ్ వస్తుంది చూడండి. మీరు చూస్తున్నారు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. అమ్మగా నా ముచ్చట్లు.